రే గంగులు మాట. వస్తున్నానండి వస్తున్నా. ఏడ్సిన్ బాబు గారు ఇటు వచ్చారు. ఒరే గంగులు నువ్వు ఒకసారి మన డాక్ బంగ్లాకి వెళ్ళాలరా. రేవెట్టాలేటండి? అది కాదురా, అక్కడ మన స్నేహితులు వచ్చారు, నీ డ్యాన్స్ చూశారు, చాలా బాగుందన్నారు. డ్యాన్స్ అంత బాగుంది ఏంటండి? చాలా మెచ్చుకున్నారు, నిన్ను ఒకసారి చూడాలంటున్నారా. తప్పకుండా వెళ్తానండి. వెళ్ళి ఏం చేయాలండి? పలుకరిస్తే నువ్వు, కాఫీ టిఫిన్ పెడితే తిను. అట్టగలదే. రే గంగులు ఈ బట్టలతో వెళ్ళక నేను ఇచ్చిన ప్యాంట్ వేసుకుని దర్జాగా వెళ్ళు. మహారాజులాగా వెళ్తానండి. ప్యాంట్ వేసేసుకుంటే దాని అంతటా అదే వచ్చేస్తుందండి ఆ దర్జా. మరో మాట, నువ్వు మాట్లాడితే భాష బాగుండదు, లోకి వచ్చేస్తారు, అందువల్ల తచ్చినా మాట్లాడద్దు. సరే మాట్లాడండి, కానీ వాళ్ళ కళ్ళ కితకితలు ఇస్తేనండి. అయినా మాట్లాడకరా. సరేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అరే బయట నిలబడిపోయారే, లోపల తెచ్చేయండి. మరి కూర్చోండి. గుంజీలు బాగా తీస్తున్నారు. ఆంటీకి మంచి ఎక్సర్సైజ్, ఒళ్ళు తగ్గిపోతుంది. చూడండి, లేవండి, టిఫిన్ తీసుకుంటారు కానీ పదండి నాయనా. నిన్న మీ డాన్స్ చాలా బాగుందండి. అమ్మాయికే కదండి, మా అందరికీ కూడా చాలా బాగుంది. బాగుండటం ఏమిటి, అద్భుతం. అమ్మాయి రాత్రి తెల్లవార్లు ఒకటే కలవరింతలు, ఒకటే పలవరింతలు. అమ్మా బ్రేక్ఫాస్ట్ తీసుకో. అన్ని దేశవాడి పద్ధతులు. వాళ్ళ ముచ్చట్లు, ఆలు మగలు ముచ్చట్లు. అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుంది. ఒక పాఠమేమిటి, అద్భుతంగా ఆడుతుంది. 7 సంవత్సరాల నెలకి 700 తప్పులు ఇచ్చి అమ్మాయికి భరతనాట్యం నేర్పించాను. అమ్మాయి ఒక పాట పాడమ్మా, వారు కూడా వింటారు. నాతరా చెప్తా. ఏమిట్రా ఏమిట్రా? ఇక ఇది కూడా నేను చెప్పాను. అక్కడ నువ్వెందుకమ్మా? అరే వాళ్ళిద్దరిని అలక్సలు వదిలిపెట్టు. మా దొరదిలు మీ దొరసాన్ని చూసుకుంటుంది, మీ దొరసాంతిలు మా దొర చూసుకుంటాడు. కొంచెం గుల్మిలాయించుకొని. ఓరి నీ కడుపుడక ఇదట్రా. దాన్ని కూడా రమ్మను. అవును వస్తున్నా. ఇదిగోనక్కాయ ప్లేటు. ఎప్పుడు చూసా నీకు తిండి కూడావేనా? సరే ఉండి ఎందుకన్నా మంచి. గుడ్ మార్నింగ్ మేడం. కాదు అది అగో మళ్ళా గాడీలు తిందువు కానీ జల్దీ పోండి. అవు పదక్కాయ.
అమ్మాయి సంజ, ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆయనేది? ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారా ఆంటీ? అరే, బయట పోచి ఉండగా కారు ఉండగా నడిచి వెళ్ళిపోయారా? అవు మళ్ళా నేనేం చెప్పినా మా దొర ఖయాలే ఖయాలు. ఓ మల్క గోడగాడిలో పోతాడు, ఓ మల్క నడిచిపోతాడు, లేకపోతే ఈ నుంచి ఇంటి దాకా హవాయి జహాజులో పోతాడు. మహానుభావు. అమ్మాయి ఏం మాట్లాడాడే? ఆయన అసలు నోరు విప్పి మాట్లాడలేదు ఆంటీ. మరి పాట విన్నారు, నవ్వారు, టాటా అన్నారు, వెళ్ళిపోయారు. విచిత్రం మనిషిలాగే ఉన్నాడు. సరదాగానే ఉన్నారా ఆంటీ? నా పాట కూడా నచ్చినట్టే ఉంది. రే గండయ్య, మీ అయ్యగారు ఏమిటో మమ్మల్ని అవమానించాలనుకున్నాడా? ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళేట. అరే యాద మర్చిపోయిన అమ్మవు, ఇవాళ సోమవారం కదూ, మూవనం పడతాడు, అస్సలు మాట్లాడు. మోగనం అంటే ఏమిటా ఆంటీ? ఏముందమ్మా, గొప్పవాళ్ళంతా వారానికి ఒకరోజు ఎవరితోటి నోరూపి మాట్లాడరు. అందువల్ల మనశ్శాంతి, ఆరోగ్యమని. మరి మనం గొప్పవాళ్ళమేగా, మనం ఉండొచ్చుగా. మనకెలా కుదురుతుందే? 1000 నోళ్ళెట్టుగా అరిచి తెచ్చిన ఒక్క పని జరగదు. అదంతా గొప్పవాళ్ళు, వాళ్ళకే పెద్దవాళ్ళు. ఒరే గండయ్య, అయితే రేపు మీ అయ్యగారు మాట్లాడతారా? అవు అయితే రేపు మంగళవారం మా దొరకు అస్సలు తిడుతూ రేపు సాకరే పెడతాడు కాదు. సాకిరేవా? మంగళవారం తన బట్టలని తానే ఉతుకుంటాడు. సిందర్ సాని, నువ్వు కూడా పోయి ఆయతపాటు బట్టలు ఉతుకు. అడ్డమైన నెలప రేవులు దిగు బట్టలు ఉతుకున్నా, సిగ్గు లేకొచ్చని. ఆడుకుంటున్నాము, మా దొర బంగ్లా పైపు కాడే బట్టలు ఉతుకుతాడు. సిందర్ సాని, నేనేం చెప్పినా ఇయ్యేమల్లా పరీక్షలు అంటే. ఓహో, బంగ్లా పైపు దేరేనా? అయితే సరే, పదమ్మా పద, వెళ్దాం పద. దండాలు బలిబాబు గారు, దండాలు. ఎవరు? సోముల, రావయ్యా రా. కాకి చేత కబురు పెట్టి వచ్చి వాళ్ళేవాడిని. నా కారు ఎందుకు బాబాయ్య? పర్వాలేదు, కూర్చో. అలా కుర్చీ మీద కూర్చోవయ్యా. బాబు కుర్చీ మీదే వద్దు బాబు. కూర్చోవయ్యా, పర్వాలేదు. Come on, sitting. Now, sitting up. Yes. చూడు సోమయ్య, సిద్ధం బాబు. ఏం లేదు, కృష్ణ ఎప్పుడూ మా ఇంట్లో గెంతులు వేస్తూ ఇంట్లో పిల్లలాగానే అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ ఉంటుందయ్యా. పిచ్చిది బాబు. ఆ పిల్ల మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా అందరికీ ఏదో తెలియని అనురాగం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి అలాగే ఎప్పుడూ మా ఇంట్లోనే మెసులుతూ ఉండాలని మా కోరిక. ఏమంటావు? అదేనయ్యా, కృష్ణ ఈ ఇంటి కోడలు కావాలని బాబుగారి వాంఛ. నిజమే బాబుగారు, నా చెవులు నేనే నమ్మలేకుండా ఉన్నాను. అవును, నమ్మలేవు, నిజమే. కానీ అబ్బాయి కృష్ణే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రిగా నేను ఆమోదించి నిన్ను అడుగుతున్నాను. ఆ గాజులమ్మ సాక్షిగా ఇది నిజం. బాబుగారు మన్నించండి, మీ అంతవరకు చేత ప్రమాణం చేయించాను. పర్వాలేదు దేవయ్య, మరింతకు ఏమంటావు? వాళ్ళమ్మ చెవిలో కూడా ఈ సంగతి చేసి నువ్వు అవునంటే ఆవిడ కాదంటుందటయ్యా. అందనుకోండి, మరి కానీ ఇంకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? లేక వెలిగిలేనేమన్నా భయపడుతున్నావా? వాష్, ఆ మాటలు ఏనాడో మురికైపోయాయి. అందాక వస్తే నేనే కదండి కుల పెద్దని. మరి కుల పెద్దనే కానివ్వండి, ఆ కుటుంబానికి మాత్రం కాదండి. వాళ్ళ కుటుంబం అంటే కృష్ణ తల్లి నీ కూతురే కదటయ్యా. లోకమంతా అలాగే అనుకుంటాడు బాబు. ఏ మహారాజు పుట్టిందో ఏమో, కర్మకారి నాలా అంటాడు, ఇంట్లో బతుకుతోంది. అంటే 18 ఏళ్ల కిందట ఆ అమ్మ నాకు దొరికింది బాబు. ఆ రోజు కాడి నుంచి ఈ రోజు దాకా నేనే తల్లి తండ్రినై పెంచాను. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను బాబు, కానీ ఒక్కనాడు చెప్పలేదు. గట్టిగా అడిగి ఏడుతుంది బాబు. అందుక కృష్ణమ్మను చూసినప్పుడు అల్లా లక్ష్మీ కళ ఉంది అనుకునేవాడిని. మీరేడు బాబు గారు, అది మా గుడిలో మారాడు కదండి. ఏ మహారాజుంటో పడతాని మేము తెలిసేవాళ్ళం. ఇంకే, మీ ఆశ తీరుతుంది, మా కోరిక నెరవేరుతుంది. అలాగే బాబు, ఇంటికెళ్ళి మాట చెప్పొస్తా బాబు. దండాలు బాబు, దండాలు. మంచిది.